పూరా లోకల్. నా పేరు సరిత, యూసుఫ్గూడ నుంచి వస్తున్నాను. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు బేగం బజార్? ఆల్రెడీ 20 ఇయర్స్ అయిపోతుంది రాబట్టి. ఓకే. ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి? రీజనబుల్ అయితే చాలా రీజనబుల్ ఉంటాయండి. బయటికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే క్వాలిటీ బాగుంటుందా బాగుంటుందా? కూడా అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు వస్తే ఒకటి చూపిస్తారు, తెలియని వాళ్ళు వస్తే ఒకటి చూపిస్తారు. మనం కొంచెం గుర్తుపట్టాలి దాంట్లో. కొంతమంది మారవాడీల దగ్గర కొనొద్దు అని చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? మార్వడీస్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేం కదా. మనం ఇప్పటికి ఇంప్రూవ్ కావాలంటే కాలేము. కంపల్సరీ వాళ్ళు పెట్టినారు కాబట్టి ఇంకా తీసుకోవాల్సిందే. మనకి ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అలాగే కొత్త మార్వాడి షాపులు కూడా పెట్టద్దని అంటున్నారు, ఏం చెప్తారు ఆ విషయం మీద మీ అభిప్రాయం? మనం ఫుల్గా ప్రిపేర్ అయిపోతే అట్లా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు. మనం ఏం ప్రిపేర్ కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం కొనుక్కోవడానికి? బయటికి వెళ్ళాలి, వేరే దగ్గర వేరే చోట్లకి వెళ్ళి తీసుకోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతాయి, మనకు కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి బెటరే అనిపిస్తుంది. మార్వాడి గో బ్యాక్ అని కొంతమంది అంటున్నారు, ఆ విషయం మీద మీ అభిప్రాయం? గో బ్యాక్ అంటే ఇక మన ఇండియాలో అట్లాంటిది ఇంతవరకు ఫారెన్స్ బయట కంట్రీలలో ఉంది. మన ఇండియాలో అందరు ప్రతి ఒక్కరు సబ్కా మాలిక్ ఏక్ అన్నట్టు అందరం ఒక్కటే అన్నట్టు ఉంటున్నాం కాబట్టి మనకైతే అట్లా పోవడానికైతే కుదరదేమో అనిపిస్తుంది. మీరు మార్వాడీల దగ్గర ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అట్లానే? అట్లా అయితే ఏమీ అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గరే కొంటాం. మనకి ఇంకొక ఛాన్స్ ఉంది కనుక అక్కడ తీసుకుంటే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ తెలిసేది. స్టార్టింగ్ నుంచి వీళ్ళ దగ్గరనే ఉంటున్నాం కాబట్టి మనకు వేరేది ఆప్షన్ లేదు కాబట్టి మనకు అంతగా తెలియదు. ఏ వస్తువులు కొనడానికి వస్తారు ఇక్కడ ఎక్కువ మీరు? స్టీల్ సామాను, ఇంట్లో ప్రతి ఒక్క ఐటమ్స్, పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడే కొంటాం. ఫంక్షన్స్కి, పూజ సామాన్లు, పెళ్ళిళ్ళకి ప్రతి ఒక్క దానికి వస్తాం.